కార్తీక మాసంలో చివరి రోజుని పోలమ్మ స్వర్గానికెళ్ళిన రోజు అంటారు కదండీ! అలా అనడానికి కారణం ఏంటంటే, ఒక ఊర్లో ఒక చాకలావిడ ఉందంటండి. ఆవిడకి నలుగురు కోడళ్ళంట. ఆ నాలుగో కోడలి పేరే పోలమ్మంట. అత్తగారు మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా కార్తీక మాసం నెలంతా చేద్దామని నిర్ణయించుకుంటారంటండి. ఈ చిన్న కోడలు పోలమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడేమో ఈళ్ళకేం కావాలో చూసుకుంటూ ఉండేదంటండి. ఆఖరి రోజైతే వచ్చిందంట. ఆఖరి రోజు దీపం వదులుకోవడానికి అత్తగారు, తోటికోడళ్ళు వెళ్ళాక, ఈ ఒక్కరోజన్నా దీపం వదులుకుందామని చెప్పి మజ్జిగ గిలక్కొట్టి, ఆ మజ్జిగ వెన్నతో దీపాన్నయితే సమర్పిస్తదంటండి కుండీలో. ఆ విపరీతమైన వెలుగొచ్చేస్తుంటే ఆళ్ళకి గంప బోర్లిస్తదంటండి. అందులోంచి కూడా వెలుగొచ్చేస్తే పూలమ్మ ఇంటికాడ నుంచి ఏంటి ఇంత వెలుగొస్తుందని చెప్పి అక్కడికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూసేసరికి పుష్ప విమానం అయితే వచ్చుంటదంటండి స్వర్గానికి తీసుకెళ్ళడానికి. అత్తగారు, తోటికోడళ్ళు ఇదేంటి తిన్నెలా తీసుకెళ్తారు? మేము నెలంతా చేసాం కదా! మమ్మల్ని తీసుకెళ్ళరా అని చెప్పి అడుగుతదంటండి. భక్తితో ఒక్క దీపాన్ని ఎలిగించినా చాలు, భక్తి లేకుండా ఎన్ని దీపాలు ఎలిగించినా వృధాయే అని చెప్పి అక్కడ వచ్చిన విష్ణు దూతలైతే అంటారంటండి. అందుకని భక్తితో ఒక దీపం